14 मई 2021 बाबा के कार्तिक महावाक्य। मीठे बच्चे अभी तुम शूद्र घराने से निकल ब्राह्मण घराने में आए हो। मीठे बच्चे अभी तुम शूद्र घराने से निकल ब्राह्मण घराने में आए हो। बाप ने ब्रह्मा मुख से तुम्हें अडॉप्ट किया है तो इसी खुशी में रहो। बाप ने ब्रह्मा मुख से तुम्हें अडॉप्ट किया है तो इसी खुशी में रहो। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శూద్ర వర్ణం నుండి బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. శూద్ర వంశావళి నుండి బ్రాహ్మణ వంశావళిలోకి వచ్చారు. బాబా బ్రహ్మ ముఖము ద్వారా మిమ్మల్ని దత్తతం తీసుకున్నారు. కాబట్టి అదే సంతోషంలో ఉండండి. बाबा के डायरेक्ट मुख वंशावली है, इसी खुशी में रहना है। प्रश्न, कौन सा गुह्य राज ब्राह्मण कुल वाले बच्चे ही समझ सकते हैं? ये गुह्य रहस्यము బ్రాహ్మణ కులానికి చెందిన పిల్లలే అర్థం చేసుకోగలరు. कौन सा गुह्य राज ब्राह्मण कुल वाले बच्चे ही समझ सकते हैं? उत्तर, निराकार शिव बाबा हमारा पिता है और यह ब्रह्मा हमारी माता है. ఏ గుహ్య రహస్యం కేవలం బాబా పిల్లలు బ్రాహ్మణ పిల్లలే అర్థం చేసుకుంటారంటే, నిరాకార శివబాబా మనకి తండ్రి అయితే ఈ బ్రహ్మ మనకి ఏమవుతారు? తల్లి అవుతారు. निराकार भगवान कैसे मात पिता बंधु सखा बनते हैं, यह गुह्य गुप्त राज బ్రాహ్మణ కులకే బచ్చే హీ సమझ सकते हैं. అలాగే నిరాకార భగవంతుడు పరమాత్మ శివ బాబా ఎలా మనకి తల్లి తండ్రి అవుతారు, బంధు సఖ అవుతారు. ఈ గుహ్యమైన గుప్తమైన రహస్యాలన్నీ కూడా బ్రాహ్మణ కులానికి చెందిన పిల్లలే అర్థం చేసుకుంటారు. उसमें भी जो दैवी कुल में ऊंच पद पाने वाले हैं वही यह राज यथार्थ रीति समझेंगे. బాబా పిల్లలందరూ ఒకలా ఉంటారు కదా, నెంబర్ 1 పురుషార్థానుసారం అంటారు బాబా. మరి అందులో కూడా ఎవరైతే దైవీ కులంలో ఉన్నత పదవిని పొందే వాళ్ళు ఉంటారో వాళ్ళే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటారు. సభీ బచ్చే నై సమజ్ సక్తే కదా. బ్రహ్మ మాత ఎలాగా, అలాగే శివబాబాని నీవే తల్లివి తండ్రివి చూడము దైవము సఖుడము స్వామి అంటాము. సో సర్వ సంబంధాలని మనం పరమాత్మతో ఎలా జోడించుకోవాలి, ఇవన్నీ కూడా రహస్యాలు మనకి బ్రాహ్మణ పిల్లలైనా మనకు మాత్రం ఇంకెవరికి తెలియదు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. बच्चे बैठे हैं, समझ रहे हैं कि हमारा बाप दादा आया हुआ है. ఇక్కడ బాబా సముఖంగా పిల్లలు కూర్చున్నారు. ఏం అర్థం చేసుకుంటారు? మౌంట్ ఆబులో మన బాబాని కలవడానికి వెళ్తే బాప్ దాదా నాకు ఎదురుగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. बाप तो इकट्ठा हो जाता है दादा के साथ तो कहेंगे बाप दादा आए हैं. అంటే బాబా తండ్రి పరమాత్మ ఎవరితో కలుస్తారు? దాదా లేఖరాజ్ బ్రహ్మ బాబా శరీరంలో వస్తారు. అప్పుడు మనం బాప్ దాదా వచ్చారు అని చెప్తాం. వహ్ టీచర్ भी है, बाप दादा के बिगर तो कुछ बता न सके. అయితే శివబాబా ఎవరు? మనకి తండ్రి కూడా అలాగే టీచర్ కూడా. మరి టీచర్ కాబట్టి చదివించాలి అని అంటే ఈ దాదా అంటే బ్రహ్మ బాబా శరీరం లేకపోతే మనకి ఏది కూడా ఆయన చదివించలేదు, చెప్పలేరు అనమాట. बस टीचर भी है, बाप दादा के बिगर तो कुछ बता न सके. बुद्धि चलनी चाहिए क्योंकि यह नई बात है ना. ఎలా మరి నిరాకారుడు ఎలాగ శరీరం లేకపోతే మనకి ఎలా చెప్తారు అనేది ఆలోచించాలి బుద్ధితో, ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త విషయాలు. बाबा कहते अज्ञान काल में याद करते हैं सिंगल को, कहेंगे हमारा गुरु फलानी जगह है, उनके शरीर का नाम जानते हैं. हमारा बाबा हमारी माँ फलानी जगह है, उनका नाम रूप सब कुछ है. मनुष्यों ने फिर शार्ट में लिख दिया है.
मनुष्यों ने जो बनाया है उनमें कुछ न कुछ రాంగ్ है. అయితే లౌకికంలో అన్నమాట అజ్ఞాన కాలంలో చూడండి ఒక్కరినే గుర్తు చేస్తాం. గురువు అంటే ఫలానా ప్లేస్ లో ఉంటారు, ఫలానా గురువు గారు మాకు, ఆయన పేరిది. అలాగే తల్లి అంటే ఫలానా ఈమె నాకు తల్లి, ఆమె పేరిది కదా. అలా అన్నమాట. అంటే వాళ్ళ నామరూపాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మనుషులు ఇంకా షార్ట్ కట్ లో రాసేస్తూ ఉంటారన్నమాట. అంటే మనుషులు ఏదైతే తయారు చేస్తారో వాడతారు, నీవే తల్లివి తండ్రివి గురుడు సఖుడు, కానీ ఎలా ఒక్కరు అన్ని సంబంధాలు ఎలా నిభాయిస్తారనేది మళ్ళీ తెలియదు అనమాట. సో మనుషులు పాడుతూ ఉంటారనమాట. కానీ బాబా అంటున్నారు తెలియదు వాళ్ళకి, అందులో ఏం చేసినా ఏదో ఒకటి రాంగ్ అనేది ఉంటుంది. भल गायन है त्वमेव माताश्च पिता त्वमेव, यह एक के लिए ही गाया जाता है. పాడతారు నీవే తల్లివి తండ్రివి అని చెప్పేసి, కానీ ఇది ఒక్కరి గురించే పాడడం జరుగుతుంది. ब्रह्मा के लिए भी नहीं गाया जाता है, उनका नाम रूप बुद्धि में नहीं आता. ना विष्णु का ना शंकर का गाते तो है, तुम मात पिता हम बालक तेरे, तो भी बुद्धि ऊपर में जाएगी. నువ్వే తల్లివి తండ్రివి అని బ్రహ్మ గురించి చెప్పరు. బ్రహ్మ బాబా అంటే ఆయన శరీరము ఆయన రూపం అవన్నీ బుద్ధిలో వస్తాయి కదా. అలాగే విష్ణు గురించి చెప్పరు, శంకర్ గురించి చెప్పరు. నువ్వే తల్లివి తండ్రివి మేము మీకు పిల్లలము అంటే బుద్ధి పైకి వెళ్తుంది అనమాట. అంటే పరంధామం శివభావం మీదకి వెళ్తుంది. కృష్ణకు యాద్ కోई कर न सके, याद फिर भी निराकार को ही करेंगे, उनकी महिमा है. అలాగే శ్రీకృష్ణుని కూడా ఎవరు గుర్తు చేయరు. గుర్తు చేస్తే నిరాకార శివబాబాని గుర్తు చేస్తారు, ఆయనదే మహిమంతా అంట. तो बात समझाते हैं यहाँ जब बैठते हो तो लौकिक का संबंध से बुद्धि योग निकाल पारलौकिक बात को याद करो. అంటే బుద్ధి తెలియకుండా కూడా నిరాకార పరమాత్మ మీదకే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే బాబా స్మృతిలో కూర్చుంటారో లేదా బాబా మురళి వినడానికి కూర్చుంటారో మీ లౌకిక సంబంధాలన్నిటితో బుద్ధి యోగాన్ని తొలగించి పారలౌకిక తండ్రి అయిన శివబాబాని గుర్తు చేయండి. इस समय यह सम्मुख है भक्ति मार्ग में जो गाते हैं तो आंखें ऊपर करके कहते तुम माता पिता हे भगवान का याद करते हैं. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పరమాత్మ స్వయంగా ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనకు వచ్చి కలుస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కానీ అదే భక్తి మార్గంలో ఏం చేస్తారు, పైన చూస్తూ కళ్ళు మూసుకొని ఓ భగవంతుడా పరంపిత పరమాత్మ అలాగా ఆయన్ని గుర్తు చేస్తూ ఉంటారు, నీవే తల్లివి తండ్రివి ఓ భగవంతుడా అని. भगवान जब कहते हैं तो शिवलिंग को भी याद नहीं करते, तोते मिसल ऐसे ही गाते हैं. क्योंकि जानते नहीं ना निराकार है, इतना तो पता है, लेकिन किस रूप में आते हैं, आकर के कैसे वर्षा देते हैं, क्या करते, कहाँ रहते, कुछ पता नहीं. इसलिए तोते मुआफिक. तोते बिना अर्थ तोता क्या करते, हम जो रिपीट करते वो रिपीट करते, बाकी उसको अर्थ समझ में नहीं आता. అంటే ఏం తెలియదు అనమాట. ఇప్పుడు భగవంతుడు అని అన్నప్పుడు కూడా శివలింగం కూడా వాళ్ళకి గుర్తుకురాదు, కేవలం నిరాకారుడు అంతే. కానీ ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎప్పుడు వస్తారు ఏం తెలియదు. ఎలా అంటే ఒక చిలక లాగా అనమాట. చిలకకి చూడండి మీరు ఏం చెప్పారనుకోండి మళ్ళీ తిరిగి అప్పచెప్తుంది అనమాట. ఓకే, చిన్నపిల్లలు ఎవరైనా మీరు చెప్పింది చెప్పినట్టు మళ్ళీ అప్పచెప్తే డబ్బా చిలకకి చెప్పినట్టు చెప్పే ఉంటారు, అంతే చెప్తారనమాట. కానీ దాని అర్థం అనేది వాళ్ళకి తెలియదు. लक्ष्मी नारायण के लिए भी ऐसे नहीं कह सकते, यह तो महाराजा महारानी है, उनका बच्चा ही माता पिता कहेंगे, बंधु नहीं कहेंगे. అంటే ఎవరిని సర్వ సంబంధాలతో మనం గుర్తు చేయొచ్చు, నువ్వే తల్లివి తండ్రివి బంధు సఖుడవు స్వామి అన్ని అన్నమాట. లక్ష్మీనారాయణ అనుకోండి, ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళని అమ్మ నాన్న అంటారు అంతే, మళ్ళీ బంధువు సఖాల చెప్పలేరన్నమాట. भक्त लोग गाते हैं पतित पावन, परंतु यह बुद्धि में नहीं आता कि शिवलिंग होगा, ऐसे ही सिर्फ कह देते हैं हे भगवान. భక్తి మార్గంలో భక్తులు పాడుతూ ఉంటారు పతిత పావన అని చెప్పేసి, కానీ బుద్ధిలో అసలు గుర్తుకే రాదు. అసలు శివలింగం ఉంది అంటే పరమాత్మ నిరాకారుడికి బదులు శివలింగాన్ని పూజిస్తున్నాము ఏం తెలియదు అనమాట. అలాగే మనసులో వస్తుంది, అలాగే అంటూ ఉంటారు ఓ భగవంతురాని. హే భగవాన్ కిస్నే కహా, किसको कहा, कुछ भी बताइए. ఓ భగవంతురాని ఎవరిని అన్నారు, ఎవరన్నారు, కిస్కు మన పరమాత్మకు, కిస్నే కహా
आत्मा ने कहा, ये भी कुछ पता नहीं है। अगर यह ज्ञान होता मैं आत्मा हूँ, उनको बुलाता हूँ, तो यह समझे कि वह निराकार परमात्मा है. ఇంత తెలివి ఉందనుకోండి, నేను ఆత్మను, ఆయన పరమాత్మ నిరాకార తండ్రి, ఇంత తెలివి ఉన్నా సరే బాబా అంటున్నారు నేను ఎవరిని గుర్తు చేస్తున్నాను, లింగాకారాన్ని గుర్తు చేస్తున్నానని అర్థమవుతుంది. उनका रूप ही लिंग है, यथार्थ रीति कोई बाप को याद नहीं करते, उनसे प्राप्ति क्या होगी, कब होगी, यह कुछ भी नहीं जानते. మరి యథార్థంగా బాబాని గుర్తు చేయరు, తెలుసుకోరు కాబట్టి ఆయనకు ఏం ప్రాప్తి అవుతుంది, ఎప్పుడు ప్రాప్తి అవుతుంది అనేది కూడా వీరికి తెలియదు. तुम भी नहीं जानते थे, अभी तो बाप के बने हो, तुम जानते हो हमको शिव बाबा ने ब्रह्मा द्वारा अपना बच्चा बनाया है. అంటే ముందైతే మీకు కూడా ఏం తెలియదు కదా, కానీ ఇప్పుడు మీకు అన్ని కూడా అర్థమవుతుంది. సో బాబానే వచ్చి మనల్ని తన పిల్లలుగా తయారు చేసుకున్నారు బ్రహ్మ ద్వారా. యహ్ బ్రహ్మ మా హై, అందుకనే బ్రహ్మ ఏమవుతారు మనకి అమ్మ అన్నమాట. ఎందుకంటే తండ్రి తల్లి ద్వారా పిల్లల్ని రచిస్తారు. సో అలాగే శివ బాబా బ్రహ్మ బాబా ద్వారా మనల్ని ముఖ వంశావళి దత్తతను తీసుకుంటున్నారు కాబట్టి బ్రహ్మ మా అవుతారు. इसे ब्रह्मा माता द्वारा शिव बाबा ने अडॉप्ट किया है. इस समय तुम अच्छी रीति जानते हो हम शिव बाबा के बच्चे हैं, साकार में फिर प्रजापिता ब्रह्मा के बच्चे हैं. శివ బాబా బ్రహ్మ మాత ద్వారా వచ్చి మనల్ని దత్తతను తీసుకున్నారు. అంటే మీకు తెలుసు ఇప్పుడు మనం శివ బాబా పిల్లలము, సాకారంలో చూసుకుంటే ప్రజాపిత బ్రహ్మకి పిల్లలు. प्रजापिता ब्रह्मा द्वारा मनुष्य सृष्टि रचते हैं, ऐसे नहीं कि कोई नई सृष्टि रचते हैं. పరమాత్మ వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి రచిస్తారంటే ఏదో కొత్తగా ఏదో సృష్టి రచించారు, మళ్ళీ ఇదే సృష్టి ఉంటుంది, పాతగా అయిపోయిన దాన్ని కొత్త దానిగా తయారు చేస్తారు. नहीं, इस समय आकर गोद में लेते हैं, अडॉप्ट करते हैं. अब मात पिता कहते हैं तो शिव पिता ठहरा और माता ब्रह्मा ठहरी, उनको कहा जाता है मात पिता. आज इतना क्लियर करके बाबा समझा रहे हैं. मात पिता किस कांटेक्स्ट में हम बताते, किसको बताते हैं, क्यों बताते हैं కదా. మరి తల్లివి తండ్రివి అని చెప్తూ ఉంటారు. తల్లి తండ్రి అంటే ఇక్కడ తండ్రి ఏమో శివ బాబా అవుతారు, తల్లి ఏమో బ్రహ్మ అవుతారు. ఇద్దరిని కలిపి బాప్ దాదా, इधर కలిపి मात पिता. इसलिए हम याद प्यार देते समय क्या करते हैं, मात पिता बाप दादा को, तल्ली तंद्रे ना बाप दादा, उसमें मात पिता आ जाते. तो बाप ब्रह्मा द्वारा कहते हैं तुम आत्माएं मेरे बच्चे हो. ब्रह्मा द्वारा शिव बाबा मुख से बोलते हैं ना, ब्रह्मा मुख से बोलते कि बच्चे तुम मेरे हो. फिर आत्मा को पहचान देते हैं कि आत्मा क्या है, कहते भी है ब्रह्मकुटी के बीच में रहती है, स्टार मिसल है और कुछ भी नहीं जानते. అయితే బ్రహ్మ ద్వారా శివబాబు వచ్చి ఆత్మతో మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆత్మకి కూర్చొని గుర్తింపునిస్తారు, ఆత్మ అంటే ఏంటి అంటారు కదా. బ్రహ్మకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది స్టార్ లాగా, కానీ ఎలా మెరుస్తుంది, ఏం మెరుస్తుంది అనేది మళ్ళీ ఎవరికి తెలియదు. यह कह न सके कि आत्मा 84 जन्म भोगती है, ఆత్మ శరీర్ ద్వారా పాఠ బజాతి. అంటే చెప్పలేరనమాట. ఆత్మని 84 జన్మలు తీసుకుంటుంది, ఆత్మ శరీరం ద్వారా పాత్రని అభినయం చేస్తుంది. भिन्न भिन्न नाम रूप देश काल से आत्मा एक शरीर छोड़ती है तो सारा परिवार ही बदल जाता है. రకరకాల నామ రూపాలు కదా తీసుకుంటూ రకరకాల శరీరాలు ధరిస్తూ ఉంటే ఏమవుతుంది, 84 జన్మలు కదా. అంటే ఆత్మ ఒక శరీరం విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటూ పాత్రని అభినయం చేస్తూ ఉంటుంది. भिन्न भिन्न नाम रूप देश काल से आत्मा एक शरीर छोड़ती है तो सारा परिवार ही बदल जाता है. ఇప్పుడు ఈ జన్మలో పరివారం ఒకటి ఉంటుంది, ఇంకొక జన్మలో ఇంకొక పరివారం. సో రకరకాల నామరూపాలంటే రకరకాల పరివారాలు మారిపోతుంటాయి. कोई अडॉप्ट करते हैं तो परिवार ही बदल जाता है. ఎవరైనా దత్తతను తీసుకుంటారనుకోండి పిల్లలు లేని వాళ్ళు, అప్పుడేమవుతుంది, పుట్టిన అమ్మా నాన్న పరివారం నుంచి దత్తత వెళ్ళినటువంటి పరివారానికి చెందిన వారుగా అయిపోతారన్నమాట. माँ पिता जिससे जन्म लिया उनको भी जानते.
फिर जो अडॉप्ट करते हैं उनके घर का बन जाते हैं। మరి తల్లి తండ్రి ఎవరికైతే జన్మ తీసుకున్నారో వారిని కూడా తెలుసుకుంటారు। తర్వాత ఎవరి దగ్గరైతే దత్తతను తీసుకోబడ్డారో వాళ్ళ ఇంటికి చెందిన వారిగా అయిపోతారు। यहाँ तुम शूद्र घराने से निकल अब ब्राह्मण घराने में आई हो। ब्रह्मा तन से तुमको अडॉप्ट किया, तुम तो ब्राह्मण कुल में आ गए। यह बातें शास्त्रों में नहीं लिखी जा सकती, यह समझाया जाता है, लिखने से कोई समझते नहीं। ప్రాక్టికల్ గా ఇప్పుడు అక్కడ దత్తతం వెళ్ళిపోయినా ఎవరికి పుట్టారు ఎవరు అమ్మా నాన్న అనేది అంటే రియల్ మదర్ ఫాదర్ ఎవరు అనేది గుర్తుంటుంది కదా, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారో వాళ్ళ దగ్గర వాళ్ళ పరివారంలో సదస్సులుగా ఉంటారు। అలా ఇప్పుడు ఇంతవరకు మనం ఇక్కడ శూద్ర సాంప్రదాయం ఉండేవాళ్ళము, ఇప్పుడు బ్రాహ్మణ సాంప్రదాయంలోకి వచ్చేసాం। బ్రహ్మ తనుతో మిమ్మల్ని పరమాత్మ అడాప్ట్ చేసుకున్నారు అంటే మీరు బ్రాహ్మణ కులంలో వచ్చారు। ఈ విషయాలు శాస్త్రాలు ఎక్కడ రాయబడి లేవు అంటున్నారు। వాళ్ళు రాసి ఉన్నా మీకు అర్థం కాదు, అర్థం చేసుకోవాలంతే, రాసి చెప్తే కూడా ఎవరికి అర్థం కాదంటున్నారు బాబా। अभी तुम बच्चे ही जानते हो हम परमपिता परमात्मा की संतान बने हैं, यह हो गई माँ। ब्रह्मा को प्रजापिता ही कहते हैं। इतना क्लियर बाबा ब्रह्मा का पाठ आज समझा रहे हैं। మీకు తెలుసు మనం పరంపిత పరమాత్మ సంతానంగా అయ్యాము అంటే మనకి బ్రహ్మ ఏమవుతారు, అమ్మ అవుతారు। అంటే బ్రహ్మ ప్రజాపిత అని కూడా చెప్తారు। इस द्वारा तुम बच्चों को अडॉप्ट करता हूँ, यह कितनी गुप्त बात है, सिवाय सम्मुख के कोई समझ न सके। समझेंगे भी वह जो इस ब्राह्मण कुल के होंगे। प्रजा पिता मना पिता भी है और ब्रह्मा माँ बड़ी माँ भी है కదా। మరి శివబాబా ఏం చేస్తున్నారు ఇక్కడ, బ్రహ్మ ద్వారా మన పిల్లలు దత్తత తీసుకుంటున్నారు। మరి ఎంత గుప్తమైన విషయాలు ఇవన్నీ, కేవలం సమ్ముఖంగా ఎవరు కూడా అంటే ఎదురుగా వచ్చి ఎవరు కూడా ఈ విషయాలు మనకు అర్థం చేయించలేరు బాబా తప్ప। ఎవరు అర్థం చేయిస్తారు, ఎవరు అర్థం చేసుకుంటారు అంటే బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు। दैवी कुल में ऊंच पद पाने वाले होंगे, नए किसकी बुद्धि में यह बातें बैठेगी नहीं। అయితే దైవీ కులంలో ఉన్నత పదవిని పొందే వాళ్ళు ఉంటారు। ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి అసలు గుర్తుంటుందా, అసలు ఈ విషయాలు గుర్తు కూడా రావు, ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట। నా బుద్ధి మే బైఠేగా నా కిసీకో సమజా సకేంగే, వాళ్ళ బుద్ధిలో విషయాలు గుర్తుండవు, వాళ్ళు ఎవరికి అర్థం చేయించలేదు। तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार है जिनकी बुद्धि में बैठता है। బాబా పిల్లలైన మనలో కూడా అందరూ ఒకలా ఉండరు, నంబర్ 1 పురుషార్థానుసారం ఉంటారు, వారి బుద్ధిలోనే కూర్చుంటుంది అంటున్నారు బాబా। गाया जाता है त्वमेव माताश्च पिता त्वमेव, याद किया जाता है शिव बाबा को। फिर कहते तुम माता पिता हम बालक तेरे, एक बाप फिर माँ पिता कैसे, यह बातें और कोई समझा न सके। ఏం పాడతారు, త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, అన్ని నువ్వే, తల్లివి తండ్రివి బంధువు సఖలు అన్ని నువ్వే అంటారు। ఎవరికి చెప్తారు ఇది, శివబాబా గురించి చెప్తారు। మళ్ళీ ఏమంటారు, నీవే తల్లివి తండ్రివి, నీ యొక్క కృపతో సుఖం అపారంగా దొరికింది అని చెప్తారు। ఒకే తండ్రి మళ్ళీ తల్లి ఎలా అవుతారు, తండ్రి ఎలా అవుతారు, ఈ విషయాలు ఎవరికి అర్థం కాదు। जैसे शास्त्रों में व्यास ने जो लिखा है वह मनुष्यों ने कंठ कर लिया है, वैसे तुमको भी कहेंगे तुमको कोई ने बताया है तुमने कंठ कर दिया है। ఎలా అయితే శాస్త్రాల్లో వ్యాస మహర్షి ఏదైతే రాశారో దాన్ని కంఠస్థం చేస్తారు, అలాగే బయట వాళ్ళు ఎవరైనా మీకు చెప్పారు అనుకోండి జ్ఞానము, ఏమంటారు, మీకు కూడా ఎవరో చెప్పారు, ఆ చెప్పిన విషయాలు మీరు కంఠస్థం చేసేసారు అని చెప్తూ ఉంటారు। నయే మనుష్య కే లియే సమజ్నా బడా ముష్కిల్ హై। ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అనుకోండి విషయాలు, ఇక్కడ తల్లి ఆయననే తండ్రి ఆయననే, బంధువు సఖుడు అన్ని సంబంధాలు ఒక పరమాత్ముడే, మళ్ళీ నిరాకారం కనిపించాడు, ఆకారం లేదు, ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటున్నారు బాబా। యహా रहने वाले भी ध्यान से सुनो, बाबा के यहाँ रहने वाले भी कोई किसी को इतना भी समझा नहीं सकते, तुम आत्मा हो, तुम्हारा बाप परमपिता परमात्मा
है బాబా దగ్గర ఉండే వాళ్ళు కూడా ఇంతగా అర్థం చేయించలేరంటే నువ్వు ఆత్మ నీ యొక్క తండ్రి పరంపిత పరమాత్మ బేహద్ కా బాపు హి బేహద్ కా వర్ష దితే హే శివబాబా ఎవరు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు వర్ష దియా థా फिर पुनर्जन्म लेते लेते 84 जन्म पूरे हुए अब बाप फिर वर्षा देने आए हैं ఒకప్పుడు ఇచ్చారు కల్ప క్రితం మళ్ళీ పునర్జన్మం తీసుకుంటూ ఇప్పుడు 84 జన్మలు పూర్తయిపోయాయి మళ్ళీ బాబా వచ్చారు తిరిగి వారసత్వాన్ని ఇవ్వడానికి यह किसी को समझाना कितना सहज है तुम माता पिता किसको कहते हैं विचार की बात है ना किसको कहा जाता है माता पिता ये तो विचार की बात है ब्रह्मा द्वारा अडॉप्ट करते हैं फिर माँ भी जरूर चाहिए మరి ఎవరికి అర్థం చేయించడం ఎంత సింపుల్ ఇక్కడ కదా మరి బాబా అంటారు నీవే తల్లివి తండ్రివి అని ఎవరిని చెప్తున్నారు ఆలోచించండి బ్రహ్మ ద్వారా దత్తతని తీసుకుంటారు అంటే బ్రహ్మ తల్లి కదా మరి తల్లి కూడా కావాలి तो जो अनन्य बच्ची होती है ड्रामा प्लान अनुसार उनको जगत अंबा का टाइटल दिया जाता है మళ్ళీ తల్లి యొక్క పాత్ర కదా అంబ ఏదైతే చెప్తారో జగదాంబ సరస్వతి అని చెప్తారు కదా వాళ్ళు ఎందుకంటే అనన్యమైనటువంటి ఎవరైతే బ్రహ్మకుమారి ఉంటారో వారికి జగదాంబ అని టైటిల్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా డ్రామా ప్లాన్ అనుసార్ డ్రామాలు ఉంది కాబట్టి మమ్మకి ఆ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది मेल को जगदांबा नहीं कह सकते इनको जगत पिता कहेंगे కదా కర్తవ్యము తల్లి కర్తవ్యమే బ్రహ్మ బాబాది కానీ శరీరం పురుష శరీరం కాబట్టి జగదాంబ ఎలా అంటారు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని ఆయన జగత్ పిత అయితే జగత్ మాత మమ్మ అన్నమాట ఇంకా ప్రజాపిత నామ్ మషహూర్ హై అచ్చా ప్రజా మాత కహా బాబాతో आज फुल मोड में है బాబా ఏమంటున్నారు ప్రజాపిత పేరు ప్రసిద్ధి ఉంది బ్రహ్మ బాబాది మరి ప్రజా మాత ఎవరు तो अडॉप्ट किया जाता है माता को आदि देव तो है फिर आदि देवी को मुकरम किया जाता है మరి పిల్లలు ఉన్నారు తండ్రి ఉన్నారంటే తల్లి కావాలి కదా అందుకనే తల్లిని ఏం చేస్తారు దత్తతని తీసుకుంటారు ఆది దేవ్ ఉన్నారంటే ఆది దేవిని ఫిక్స్ చేయడం జరుగుతుంది जगदांबा तो एक ही है उनकी ही महिमा है जगदांबा पर कितना मेला लगता है జగదాంబ ఒక్కరే ఉంటారు మరి ఆవిడ మహిమ ఎంత ఉన్నతంగా ఉంటుంది జగదాంబ పైన ఎన్ని మేళాలు అంటే జగదాంబ పేరు మీద ఎన్నో మేళాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి परंतु उनके ऑक्युपेशन को कोई नहीं जानते మేళాలు అవన్నీ చేస్తారు కానీ ఆమె ఆక్యుపేషన్ ఏంటి ఆమె కర్తవ్యం ఏంటి వాళ్ళెవరికి తెలియదు कलकत्ते में काली का मंदिर है बॉम्बे में भी जगदांबा का मंदिर है शक्ल अलग अलग है जगदांबा है कौन यह कोई नहीं जानती కలకత్తాలో కాళికాదేవి మందిరం చూపిస్తారు ఎందుకంటే ఆవిడ కూడా జగదాంబ అవతారమనే చెప్తారు అలాగే బాంబేలో కూడా జగదాంబ టెంపుల్ ఉందంటున్నారు బాబా అంటే ఫేస్ ఫీచర్స్ వేరే వేరే అన్నమాట ముఖ కవళికలు వేరే వేరేగా చూపిస్తారు అయితే వాస్తవికంగా జగదాంబ ఎవరు ఇది ఎవరికి తెలియదు उनको भी भगवती कहते हैं अब जगत अम्बा को भगवती नहीं कह सकते जगदांबा ने भगवती అని చెప్తారు భగవాన్ శ్రీనారాయణ భగవతి శ్రీలక్ష్మి కదా జగదాంబ భగవతి కాదు జగదాంబని భగవతి అని చెప్పలేనంటున్నారు वह तो ब्राह्मणी है ज्ञान ज्ञानेश्वरी है उनको बाप से ज्ञान मिला है జగదాంబ ఎవరు జ్ఞానేశ్వరి అన్నమాట బ్రాహ్మణి కదా ఇప్పుడు బ్రహ్మ యొక్క సంతానం జ్ఞానేశ్వరి తనకి తండ్రితో జ్ఞానం లభించింది तुम सब जगदम्बा के बच्चे हो ज्ञान सुनकर फिर सुनाते हो तुम्हारा धंधा ही यह हुआ మనందరము జగదాంబకి పిల్లలము జ్ఞానం వింటున్నాము వేరే వాళ్ళకి వినిపిస్తున్నాము మీ వ్యాపారం ఏదంటున్నారు బాబా तुमको ईश्वर पढ़ाते हैं कोई मनुष्य नहीं पढ़ाते ఎవరు చదివిస్తున్నారు మనకి స్వయంగా పరమాత్మ ఈశ్వరుడు వచ్చి చదివిస్తున్నారు ఇక్కడ ఏ దేహదారులు చదివించట్లేదు అంటున్నారు బాబా तो बाबा कहते ये ब्रह्मा भी तो मनुष्य है ना मनुष्य कोई को भी पावन नहीं बना सकते
ప్రజాపిత బ్రహ్మ కూడా ఎవరు, ఆయన కూడా దేహదారిని కదా. ఏ దేహదారికి పావనంగా తయారు చేయలేరు. मनुष्यों की बुद्धि इतनी डल हो गई है जो कुछ भी समझते नहीं है. బాబా అంటారు మనుషుల బుద్ధి ఎంత డల్ అయిపోయింది, ఎంత మందగించింది, మందబుద్ధి అయిపోయిందంటే ఇంత చిన్న విషయం ఏ దేహదారి ఇంకొక దేహదారికి గతి సద్గతి ఇవ్వలేడు అనేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అంటున్నారు బాబా. पतित पावन तो एक ही बाप है, वह आते ही है पतितों को पावन बनाने. यह सारी दुनिया तमो प्रधान है, सब पतित है. పతిత పావనుడు ఒక్కరే పరమాత్మ. వారు వస్తారు పతితుల్ని పావనంగా చేయడానికి. మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఎలా ఉంది, తమో ప్రధానంగా పతితంగా ఉంది. नई दुनिया पावन, पुरानी दुनिया पतित. पुरानी दुनिया में है नरकवासी, नई दुनिया में है స్వర్గవాసి. కాంట్రాస్ట్ బాబా బతారు కదా. కొత్త ప్రపంచం అంటే ఏంటి, స్వర్గవాసులు ఉంటారు. పావన ప్రపంచం, పాత ప్రపంచం అంటే నరకవాసి పతితులు ఉంటారు. పురానీ దునియా మే హే నరకవాసి, నई दुनिया में है स्वर्गवासी. बुद्धि भी कहती है सत्युग में सिर्फ भारतवासी देवी देवताएं होंगे और कोई नहीं थे కదా. బుద్ధిలో ఉంటుంది కదా, భారతదేశంలో ఒకప్పుడు దేవి దేవతలు ఉండేటప్పుడు నేను ఇంకెవ్వరు కూడా ఉండేవారు కాదు. अभी तुम बच्चों को यह ज्ञान मिला है. नई दुनिया में पहले सूर्यवंशी देवता थे, फिर चंद्रवंशी हुए, तो सूर्यवंशी पास्ट हो गए. चंद्रवंशी के बाद फिर वैश्यवंशी आते हैं. बरोबर लक्ष्मी नारायण का राज्य था. अच्छा, उनके आगे क्या था, लक्ष्मी नारायण का राज्य सबसे स्टार्ट है, ठीक है. उसके आगे क्या था यह कोई समझ ना सके. इसके आगे तो संगम युग है ना. संगम युग में परमात्मा करके एक सत्य धर्म की स्थापना करके अनेक अधर्मों का विनाश कराते, ये भी कोई नहीं जानते हैं. మరి బాబా లైన్ గా చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఫస్ట్ సత్యయుగం అంటే సూర్యవంశం, సూర్యవంశం అయిపోయింది, చంద్రవంశం వచ్చిందంటే సూర్యవంశం పాస్ట్ అయిపోయినట్టు. ఆ తర్వాత వైశ్యవంశం. అయితే మరి లక్ష్మీనారాయణ రాజ్యం ఒకప్పుడు ఉండేది కదా, మరి వాళ్ళకన్నా ముందు ఇంకెవరు ఉన్నారు ఎవరికి తెలియదు. तुम बच्चों को बाप ने चक्र का राज समझाया है. द्वापर में है वैश्यवंशी, कलयुग में होते हैं చక్ర రహస్యం బాబా అర్థం చేయించారు కదా, సృష్టి చక్ర రహస్యాన్ని. ద్వాపర వైశ్యవంశులు, కలియుగంలో శూద్ర. అది तुम जानते हो हम ब्राह्मण बने हैं. ఇప్పుడు మనం శూద్రులం కాదు కదా, బ్రాహ్మణులుగా తయారయ్యాం ఇప్పుడు మనము. तुमको बाप ने अपना बनाया है, अर्थात शूद्र धर्म से देवता धर्म में ट्रांसफर किया है. अब सूर्यवंशी चंद्रवंशी तो है नहीं, ना लक्ष्मी नारायण का राज्य है, ना राम राज्य है. अब है कलयुग का अंत. సరే, ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు, మిమ్మల్ని బాబు వచ్చి తన వారిగా చేసుకున్నారంటే శూద్ర ధర్మం నుండి దేవతా ధర్మంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు సూర్యవంశము లేదు, చంద్రవంశము లేదు, అంటే లక్ష్మీనారాయణ రాజ్యము లేదు, రామ సీత రాజ్యం కూడా లేదు. మరి ఏముంది, కలియుగం యొక్క అంతం. కలియుग के बाद जरूर सतयुग आएगा. कलयुग में यह पुरानी पतित दुनिया है महान दुखी. कलयुग में क्या है, पुरानी पतित दुनिया महान दुखी है, इसलिए देवताओं की जाकर महिमा गाते हैं, माथा टेकते हैं. కలియుగంలో ఏమని చెప్పడానికి, పాత పతిత ప్రపంచంలో మహాన్ దుఃఖిగా అయిపోయారు అందరూ. అందుకే దేవతల ముందుకు వెళ్ళి హమ నిర్గుణ హారే మేము కోయి గుణ నాహి కదా పాటలు పాడుతూ ఉంటారు అన్నమాట. మేము నిర్గుణలము, మాలో ఎలాంటి గుణాలు లేవు, భగవంతుడా మీరే మా పైన దయ చూపించండి కదా పాటలు పాడుతూ ఉంటారు. లేదా సర్వగుణ సంపన్నులు. అచ్చా, లక్ష్మీనారాయణ కో యా రాజ్య కిస్నే దియా, మరి వాళ్ళకి రాజ్యాన్ని ఎవరిచ్చారు లక్ష్మీనారాయణకి. కోయి హే జో బతా, ఎవరైనా ఉన్నారా చెప్పగలిగే వారు అంటున్నారు బాబా. कोई के भी ख्याल में नहीं होगा क्योंकि बुद्धि में है कलयुग अभी बच्चा है. लॉजिक बाबा बता रहे, क्यों नहीं बता सकते वो भी बाबा सुना रहे. ఎవ్వరికి అసలు ఆలోచనలు కూడా రాదు లక్ష్మీనారాయణకి ఎవరు రాజ్యాన్ని ఇచ్చారు. ఎందుకు, ఎందుకంటే అందరి బుద్ధిలో ఇంకా ఏముంది, కలియుగం ఇంకా చిన్న పిల్లాడిలా ఉంది, ఇంకా పెరగాలి, పెద్దగా అవ్వాలి, ఇంకా చాలా టైం పడుతుంది అన్నదే బుద్ధిలో ఉంది. 40,000 वर्ष पड़ा है इसलिए यह ख्याल आते ही नहीं है.
ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అంటారనమాట. అందుకని ఇలాంటి ఆలోచనలు కూడా రావు. अभी तुमको यह ख्याल आता है, कई बच्चे कहते हैं हमें याद नहीं रहती, क्यों नहीं रहती? మరి మీకైతే గుర్తుంటుంది కదా, కానీ చాలా మంది పిల్లలు ఏం చెప్తారు, బాబా మాకు ఈ విషయాలేవి కూడా జ్ఞాపకం ఉండవు, గుర్తే ఉండమంటారు. మరి బాబా అంటారు ఎందుకు గుర్తుండవు? क्यों नहीं रहती? क्योंकि सवेरे सवेरे उठकर याद में बैठकर धारणा नहीं करते हैं. బాబా రీజన్స్ ఉన్నారు. కారణం ఏంటి? అమృత వేళ లేచి బాబాని గుర్తు చేసి అలవాటే లేదనమాట, అసలు అలాంటి పద్ధతే పాటించరు. सवेरे सवेरे उठकर याद में बैठकर धारणा नहीं करते, समझते भी है फिर किसी को समझा नहीं सकते, यह तो जरूर होगा. सब एक रस तो समझदार बन न सके, समझदार भी चाहिए, बेसमझ भी चाहिए. बाबा को ऑल कैटेगरीज सभी बच्चे चाहिए కదా. మరి బాబా అంటారు అర్థం చేసుకోరు కాబట్టి మీరు ఎవరికి అర్థం చేయించలేరు. అయితే అందరూ ఒకే మాదిరిగా తెలివైన పిల్లలు కూడా ఉండరు. కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు, కొంతమంది తెలివి తక్కువ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా కావాలంటున్నారు బాబా. फिर प्रजा कैसे बनेंगे? अगर बेसमझ ही नहीं रहता तो सब समझदार है, सब राजा क्वालिटीज है, तो फिर वहां जाकर के काम कौन करेगा, है ना? तो बहुत समझदार तो जाकर राजा रानी बनेंगे. जितना जितना जो जास्ती समझते और समझाते हैं उनका नाम बाला होता है. మరి చాలా మంచి సమझदार తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి రాజు రాణులుగా తయారవుతారు. ఎవరెవరు ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటారో అర్థం చేస్తారో వాళ్ళ పేరు ప్రసిద్ధి చెందుతుంది. ప్రదర్శన होती है तो लिखते हैं बाबा फलाने को भेज दो, तो क्या तुम नहीं समझा सकते हो? ఎక్కడైనా సేవ జరుగుతుంది, ప్రదర్శనలో పెట్టినారనుకోండి, ఏమంటారు, బాబా ఫలానా అక్కని పంపించండి, ఫలానా పంపించండి అంటే మరి బాబా అంటున్నారు ఏ మీరు అర్థం చేయించలేరా? బాబా ఉన్కి ప్రాక్టీస్ జాస్తి హై. ఏం చెప్తారు బాబా, వాళ్ళు ఎక్కువగా అన్నమాట, అభ్యాసం ఎక్కువ ఉంది, చెప్పే అభ్యాసము, అందుకని వాళ్ళని పంపించండి అని అడుగుతారు. हम थोड़े कच्चे हैं, बाबा खुद भी कहते हैं कहाँ से भी निमंत्रण मिलता है तो लिख कर भेजो, कौन कौन है तो हम देखेंगे किस किस को भेजना चाहिए. బాబా మేమైతే ఇంకా కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నాం చెప్పడంలో, వాళ్ళు బాగా చెప్తారు, ప్రాక్టీస్ ఉంది కాబట్టి వాళ్ళని పంపించండి అని అడుగుతారు. అంటే బాబా స్వయంగా చెప్తున్నారు ఎక్కడి నుంచైనా నిమంత్రణ దొరికిందంటే నాకు రాసి పంపించండి, నేను చూస్తాను ఎవరెవరు ఎంత బాగా చెప్పగలరు, ఎవరిని ఎక్కడ పంపించాలి అని. సన్యాసి भी उस निमंत्रण पर है क्या? फिर बहुत अच्छी ब्रह्मा कुमारी को भेजना होगा. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారు, సర్వధర్మ సమ్మేళనాలు, అలాగా సన్యాసులు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అన్ని శాస్త్రాలు, వేదాల జ్ఞానం, ఉపనిషత్తుల జ్ఞానం ఇవన్నీ తెలిసి ఉంటాయి. సో వాళ్ళకి చెప్పాలంటే అలాగే మంచి బ్రహ్మకుమార్ అంటే జ్ఞానం బాగా అన్ని రకాల జ్ఞానం తెలిసినటువంటి అక్కయ్య చెప్తే ప్రభావం పడుతుంది. అలా బాబా చూసి చెప్తారంటున్నారు. అచ్చా కుమారక, కుమారక అంటే పెద్దదాది, ప్రకాష్ మణి దాది, మనోహర్ హే, మనోహరేంద్ర దాది, మనోహర్ దాది కూడా చాలా చక్కగా చెప్తారు. గంగే దాది, గంగే దాది కూడా చాలా బాగా చెప్తారు. ఇస్మే సే కిసి కో భేజ్ దో. సన్యాసులు వాళ్ళందరి యొక్క సేవ చేయాలంటే ముగ్గురు బాబా పేరు తీసుకున్నారు, కుమార్క, మనోహర్, గంగే దాది. వీళ్ళల్లో ఎవరినో ఒకరిని పంపించండి. బచ్చేతో డేర్, పిల్లలైతే ఎంతో మంది ఉన్నారు బాబాకి. जगदीश को भेज दो, रमेश को भेज दो, तुम भी समझते हो एक दो से होशियार है. देखो बाबा ने जगदीश भाई को भी याद किया కదా. జగదీష్ భాయ్ కూడా ఎంత చక్కగా చెప్తారు. లేకపోతే రమేష్ భాయ్ని పంపించండి అంటే ఒక్కరిని మించి ఇంకొకరు చాలా తెలివైన పిల్లలు ఉన్నారు అంటున్నారు బాబా. जैसे जज मैजिस्ट्रेट होते हैं एक दो से होशियार होते हैं, गवर्नमेंट जानती है एक दो से होशियार है, तब तो केस एक दो से ऊपर जाते हैं, फिर हाई कोर्ट में जाओ फिर उनसे भी ऊपर, उसने भी जजमेंट ठीक ना दी तो फिर उससे ऊपर जाएंगे. మెజిస్ట్రేట్స్ ఉంటారు చూడండి, జడ్జి మెజిస్ట్రేట్స్ ఉంటారు, వాళ్ళు ఒకరిని మించి ఇంకొకరు తెలివైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా తెలుసు అనమాట, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, తెలివైన వాళ్ళు అని చెప్పేసి ఒక కేసు ఒకరికన్నా ఇంకొకరికి పైకి.
కాళ్ళు కావట్లేదనుకోండి ఏం చేస్తుంది, ఎవరిని మించి ఇంకొకరు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఇస్తూ పోతూ ఉంటుంది కదా. వాళ్ళతో కూడా సరిగ్గా కాలేదనుకోండి ఇంకా పైకి పంపిస్తూ ఉంటుంది, హైకోర్టుకి వెళ్తారు, దానికన్నా ఇంకా పైకి వెళ్తూ ఉంటారు. उसमें भी जजमेंट ठीक ना दी तो फिर उससे ऊपर जाएंगे, उनके ऊपर तुम रहम करो. మరి బాబా ఏమంటున్నారు అంటే అర్జీ పెట్టుకుంటారు కదా, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కేసు సాల్వ్ కాకపోతే తర్వాత లాస్ట్ లో హయ్యర్ అఫీషియల్ హయ్యర్ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు, మీ పైన మా పైన దయ చూపించండి అని చెప్పేసి అడుగుతారు. तो अब यह सब बातें यहाँ होती है, सत्युग त्रेता में होती नहीं, पर द्वापर में राजा रानी का राज जो होता है वहां तो महाराजा महारानी ही केस संभालते. మరి బాబా అంటే ఇక్కడన్నీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి, సత్య త్రేతాలు ఇలాంటివి ఉండవు. ద్వాపర యుగం నుంచి మళ్ళీ రాజురాణి రాజ్యం ఉంటుంది, అక్కడైతే మహారాజు మహారాణిని అన్ని కేసులని. సత్య త్రేతాలు అయితే నో కేసెస్, ఏవి కేసులు ఉండవు, సదైవ సుఖము శాంతి సంపత్తిలో ఉంటారు. ద్వాపర యుగం నుంచి మహారాజు మహారాణిని తెలివైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కేసెస్ ని సాల్వ్ చేస్తారు. केस होंगे भी थोड़े, अभी तो तमो प्रधान पद्धति है ना, तो बादशाह के पास केस जाएगा तो थोड़ी सजा दे देते हैं. మహారాజు మహారాణి దగ్గర అంటే కొన్ని కేసులు ఉంటాయి, అప్పుడు ఎక్కువ ఉండవు. మరి అంటే ఇప్పుడైతే చాలా తమో ప్రధానంగా అయిపోయారు, పద్ధతులుగా అయిపోయారు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ కేసుని బట్టి కొత్త గొప్ప పనిష్మెంట్స్ ఇచ్చేస్తారు. కడి పూల్ హోగి తో కడి సజా దేంగి, చిన్న పొరపాటు అయితే చిన్న పనిష్మెంట్ ఇస్తారు, చాలా పెద్ద పొరపాటు చేస్తే పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. यहाँ तो कितने जज वकील ठेर है, इतना कारोबार में फर्क है, सत्युग में क्या होता है किसी को पता नहीं है. इसलिए वो वंडर ऑफ द वर्ल्ड है కదా. బాబా అంటారు ఇక్కడైతే ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఎంత కారోబార్, ఎంత తేడా ఉంటుంది, ఇక్కడ పద్ధతికి అక్కడ పద్ధతికి ఎంత తేడా ఉంటుంది అంటున్నారు బాబా. సత్యుగంలో అయితే ఏమి ఉండవు, అసలు ఏముంటుంది అక్కడ అనేది ఎవరికి తెలియదు. अब आपने समझाया है, कोई से भी पूछो कि लक्ष्मी नारायण को जानते हो, ఎవరినైనా అడగండి లక్ష్మీ నారాయణ మీకు తెలుసా అని చెప్పేసి. जैसे बिरला के बहुत मंदिर बनाते रहते, तो कोई अच्छा बच्चा हो उनको चिट्ठी लिखे. ఇప్పుడు బిర్లా ఉంటారు, బిర్లా టెంపుల్స్ చాలా ఉంటారు కదా, ఆయన మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మందిరాలు కట్టించారు. ఎవరైనా మంచి మంచి పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక లెటర్ రాయండి, तुम लक्ष्मी नारायण के मंदिर तो बहुत बनवाते हो, इन्हों को यह राजधानी कैसे मिली, जबकि सतयुग से पहले कलयुग था, कलयुग में तो कुछ भी है नहीं, देवताओं ने तो कोई से लड़ाई की नहीं होगी, लड़ाई से कोई विश्व के मालिक बन नहीं सकते, विश्व के मालिक जो थे उनके लक्ष्मी नारायण के चित्र रखे हुए हैं. अभी तो है कलयुग, यहाँ लड़ाई चलती है हथियारों की. అంటే తెలివైన పిల్లలు ఏం చేయాలంట, ఆ బిర్లా ఎవరైతే ఉంటారో బిర్లా మందిరాలు తయారు చేస్తుంటే లక్ష్మీనారాయణ మందిరాలు, ఆయనకి లెటర్ రాయాలన్నమాట, మీరు ఎన్నో మందిరాలు తయారు చేస్తున్నారు లక్ష్మీనారాయణవి, అయితే అసలు వీళ్ళకి రాజధాని అనేది ఎలా లభించింది, ఎవరి ద్వారా దొరికింది. మరి సత్యుగం కన్నా ముందైతే కలియుగం ఉంది, కలియుగంలో అయితే ఏదీ లేదు అసలు. మరి దేవతలు ఎవరితో యుద్ధం కూడా చేయరు కదా, యుద్ధంతో ఎవరు విశ్వానికి యజమానిగా తయారు కారు. విశ్వానికి యజమానికి ఎవరైతే ఉండేవారో వాళ్ళ స్థానంలో ఈ లక్ష్మీనారాయణ చూపిస్తారు. మరి ఇప్పుడైతే కలియుగం ఉంది కదా, ఇప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతాయి, అన్ని కూడా ఆయుధాలతో కదా జరుగుతూ ఉంటాయి. बाप ने समझाया है, क्रिश्चियन धर्म वाले ही आपस में मिल जाए, आपस में प्रीत रखे तो विश्व के मालिक बन सकते हैं. నిన్న మొన్న మురళిలో బాబా చెప్పారు కదా, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఒకటైపోయారు అనుకోండి, వాళ్ళందరూ మొత్తం విశ్వరాజ్యాధికారాన్ని పొందగలుగుతారు అనమాట, అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. పరంతు విశ్వకే మాలిక్ తో లక్ష్మీ నారాయణ ही बनते हैं. కానీ డ్రామాలో లా ఏంటి, విశ్వానికి యజమానులు ఎవరవుతారు, కేవలము లక్ష్మీనారాయణ మాత్రమే అవుతారు. బుద్ధి कहती है, बुद्धि कहती है यह आपस में मिल जाए तो मालिक बन सकते हैं, परंतु
सत्युग में किंग क्वीन तो कोई बन ना सके అంటే క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారంటే అందరూ కలిసిపోతే విశ్వరాజ్యాధికారం చేయొచ్చు. కానీ బాబా అంటారు సత్యుగంలో అయితే రాజు రాణి అయితే వాళ్ళు కాలేరు. ड्रामा ही ऐसा बना हुआ है क्योंकि उनका लेट आने का है. उनको तो सत्युग नसीब में ही नहीं है ना. सत्युग त्रेता तो देख भी नहीं सकते वो लोग तो. फिर वहां आकर के राज्य कैसे करेंगे. इसलिए ड्रामा में ऐसे ही बात है. अभी हम फिर से योग बल से स्वर्ग का वर्षा ले रहे हैं. तुम बता सकते हो कल पहले भी संगम पर बाप से पद पाया है. 84 जन्म पूरे हुए फिर से वर्षा ले रहे हैं. మరి డ్రామా అలా ఉందన్నమాట. క్రిస్టియన్స్ రాజ్యం చేయడం అనేది లేదన్నమాట. ఇప్పుడు తిరిగి మళ్ళీ మీరు యోగ బలంతో స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నారు అంటే మీరు చెప్పొచ్చు కల్ప ముందు కూడా సంగమ యుగంలో బాబాతో మేము పదవిని పొందాము. 84 జన్మలు పూర్తయిపోయాయి. తిరిగి ఇప్పుడు మళ్ళీ వారసత్వాన్ని పొందుతున్నాము. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की याद प्यार और धन्यवाद धारणा के लिए आज बाबा के महावाक्यों से फर्स्ट पॉइंट स्वयं में धारणा करने और दूसरों को कराने के लिए धारणा पॉइंट्स बाबा ఏం చెప్తున్నారు స్వయంలో జ్ఞానము ధారణ చేయాలంటే స్వయం మీరు ఆచరించాలి లేదా వేరే వాళ్ళ చేత ఆచరింప చేయాలి అని అంటే సవేరే సవేరే ఉठकर बाबा की याद में बैठना है. ఇప్పుడు లేవాలంట అమృత్ వేళ లేచి బాబా యొక్క స్మృతిలో కూర్చోవాలి. అంటే మనం ఫస్ట్ నేర్చుకోవడానికి వేరే వాళ్ళకి నేర్పించడానికి కూడా అమృత్ వేళ లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి. जो समझा है उसे दूसरों को समझाने की प्रैक्टिस करनी है. మీరు ఏదైతే అర్థం చేసుకున్నారో దాన్ని వేరే వాళ్ళకి కూడా అర్థం చేయించడానికి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైతే అర్థమైందో దాన్ని వేరే వాళ్ళకి అర్థం చేయించే ప్రాక్టీస్ చేయండి. సెకండ్ పాయింట్ లౌకిక సంబంధों से बुद्धि योग निकाल. లౌకిక సంబంధికులతో బుద్ధి యోగాన్ని తొలగించి लौकिक संबंधों से बुद्धि योग निकाल एक पारलौकिक बाप को याद करना है. ఓకే ఒక పారలౌకిక తండ్రి అయిన శివబాబాని గుర్తు చేయాలి. एक पारलौकिक बाप को याद करना है. बाप से जो ज्ञान मिला है बाप से जो ज्ञान मिला है वह सुनकर सबको सुनाना है. वह सुनकर सबको सुनाना है. यही तुम्हारा धंधा है. यही तुम्हारा धंधा है. బాబాతో ఏదైతే జ్ఞానం లభించిందో దాన్ని విని అందరికీ వినిపించాలి. ఇదే మీ యొక్క వ్యాపారం. లౌకిక సంబంధికులందరితో ఉద్యోగం తొలగించి పారలౌకిక తండ్రిని గుర్తు చేయాలి. బాబాతో విన్నది అందరికీ వినిపించాలి. ఇదే వ్యాపారం చేయండి. आज का वरदान अपनी संपूर्ण स्टेज द्वारा सर्व प्रकार की अधीनता समाप्त करने वाले प्रकृति जीत भव. తమ సంపూర్ణ స్టేజ్ ద్వారా అన్ని రకాల అధీనతను సమాప్తం చేసుకునే ప్రకృతి జీతులుగా కండి. తమ సంపూర్ణ స్టేజ్ ద్వారా అన్ని రకాల అధీనతల్ని ప్రాప్తం చేసుకునే ప్రకృతి జీత్ కండి. विस्तार जब आप अपनी संपूर्ण स्टेज पर स्थित होंगे तो प्रकृति पर भी विजय अर्थात अधिकार का अनुभव होगा. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితి
సంపూర్ణ స్టేజ్ పైన స్థితిలో ఉంటారో అప్పుడు ప్రకృతి పైన కూడా విజయులుగా అంటే అధికారాన్ని అనుభవం చేసుకుంటారు. संपूर्ण स्टेज में किसी भी प्रकार की अधीनता नहीं रहती है. అంతే కదా, ఫుల్ఫిల్ అనమాట. 100% పర్ఫెక్ట్ అంటే మళ్ళీ అందులో ఎవరికి ఒబే అయిపోవడం లేకపోతే ఎవరికి కూడా బానిసలుగా ఉండడం ఉండదు. సంపూర్ణ స్టేజ్ లో ఏ రకంగా కూడా అధీనత అనేది ఉండదు. लेकिन ऐसी संपूर्ण स्टेज बनाने के लिए 3 बातें साथ साथ चाहिए. అయితే ఇటువంటి సంపూర్ణ స్థితిని తయారు చేసుకోవాలంటే 3 విషయాలు తోడుగా ఉండాలి. ఏక్ రూహానియత్, दूसरा रूहाब, तीसरा रहम दिल का गुण. रूहानियत ఆత్మిక భావం, రూహాబ్ అంటే ఆత్మిక నశ, మూడోది దయా హృదయం యొక్క గుణం, रहम दिल दयाद्र हृदय యొక్క గుణం. जब यह तीनों बातें प्रत्यक्ष रूप में स्थिति में चेहरे व कर्म में दिखाई दे तब कहेंगे अधिकारी व प्रकृति चीत आत्मा. रूहानियत అంటే ఆత్మికత ఉండాలి, మళ్ళీ రూహం అంటే ఆత్మిక నశ, ప్రౌడ్ ఫీలింగ్. చాలా మంది చెప్తుంటారు अपने धन दौलत का रुहाब क्यों दिखाते हो, ऐसा क्यों रुबाब दिखाते కదా. గర్వము అంటే ఇక్కడ పాజిటివ్ ఇనే పాజిటివ్ వే, మన నశ అనమాట. బాబా పిల్లలమే అంటే బాబా యొక్క ప్రాప్తులు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆ నశ అనమాట. అలాగే మళ్ళీ దయా హృదయం. మళ్ళీ ఎప్పుడైతే 3 విషయాలు ప్రత్యక్ష రూపంలో మీ యొక్క స్థితిలో మీ ముఖం పైన కర్మలో కనిపిస్తాయో అప్పుడేమంటారు, అధికారి లేదా ప్రకృతి జీత ఆత్మ అని చెప్తారు. आज का स्लोगन है श्रीमत की लगाम मजबूत है तो मन रूपी घोड़ा भाग नहीं सकता. శ్రీమతము అనేటటువంటి కళ్ళము దృఢంగా ఉన్నట్లయితే మనస్సు అనే గుర్రము పరిగెట్టలేదు. శ్రీమతం అనే కళ్ళము దృఢంగా ఉన్నట్లయితే మనసు అనే గుర్రము పరిగెట్టలేదు. అయితే मन भटकता रहते ना, मन को क्या कहते, घोड़ा है, लेकिन उसका लगाम क्या है, श्रीमत. श्रीमत प्रमाण चलोगे तो मन अपने आप ठिकाने पे आ जाएंगे. पत्र पुष्प तपस्वी जीवन के लिए होमवर्क योग के प्रयोग द्वारा सिद्धि स्वरूप बनो. आज का ये पॉइंट है, आप सभी प्रैक्टिस कीजिए, बहुत अच्छा पॉइंट है. इस अभ्यास को शक्तिशाली बनाने के लिए पहले अपने ऊपर प्रयोग करके देखो. कोई भी चीज బాబా कहते सबसे पहले अपने ऊपर प्रयोग करो. ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద ప్రయోగించాలంటే కూడా ఫస్ట్ బాబా ఏమంటారు, మీ పైన మీరు ఫస్ట్ ప్రయోగించుకోండి. మరి అభ్యాసము ప్రయోగం యొక్క అభ్యాసాన్ని శక్తిశాలిగా చేసుకోవాలంటే మొట్టమొదట మీ పైన మీరు ప్రయోగం చేసుకొని చూడండి. हर मास हर 15 दिन के लिए कोई न कोई विशेष गुण व कोई न कोई विशेष शक्ति का स्वप्रति प्रयोग करके देखो, क्योंकि संगठन में व संबंध संपर्क में पेपर तो आते ही है. అంటే ప్రతి నెలలో ప్రతి 15 రోజుల గురించి, నెల 30 రోజులు అంటే 15 రోజులు అంటే నెలకి 2 సమానాలు, 2 ఒక గుణాలు విశేషతలు లేవు. సో 15 డేస్ వరకు ఏం చేయాలి, ఏదో ఒక విశేష గుణం తీసుకోండి, లేదా ఏదైనా విశేషమైన శక్తిని తీసుకోండి. దాన్ని ఏం చేయాలంట, మీ పైన మీరు ప్రయోగం చేసుకొని చూసుకోండి. ఎందుకంటే సంఘటనలు అంటే అందరి మధ్యలో ఉంటున్నప్పుడు, సంబంధ సంపర్కాల్లో ఉంటున్నప్పుడు ఏమవుతుంది, పేపర్స్ అయితే వస్తూనే ఉంటాయి, పరీక్షలు అయితే వస్తూనే ఉంటాయి. तो पहले अपने ऊपर प्रयोग करके चेक करो, कोई भी पेपर आया तो किस गुण व शक्ति का प्रयोग करने से कितने समय में सफलता मिली. అయితే ఆ వచ్చిన పేపర్ మొట్టమొదట మీరు మీ పైన మీరు ప్రయోగం చేసుకొని ఏం చెక్ చేసుకోవాలి, ఏదైనా పేపర్ వచ్చింది అని అంటే ఏ గుణము ఏ శక్తిని ప్రయోగం చేస్తే ఎంత సమయంలో సఫలత లభించింది. ఫర్ एग्जांपल अभी गुस्सा है, क्रोध का पेपर आया, समझ लो क्रोध आएगा तो कौन सा गुण, शीतलता, शांति, प्रेम,
ఏనా ఈ గుణాలను మనం ఉపయోగిస్తే ఏమవుతుంది, అది కూడా ఎంత సమయంలో ఉపయోగిస్తున్నారు, ఎంత సమయంలో మీరు శాంత చిత్తంగా అవ్వగలుగుతున్నారు, అది మీరు చెక్ చేసుకోండి. जब स्वयं के प्रति सफलता अनुभव करेंगे तो आपके दिल में औरों के प्रति प्रयोग करने का उमंग उत्साह स्वतः ही बढ़ता जाएगा. ఎప్పుడైతే మీ పైన మీరు సఫలతను అనుభవం చేసుకుంటారో అప్పుడు మీ మనసులో వేరే వాళ్ళ పట్ల ప్రయోగం చేయడానికి ఉత్సాహము స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. అలాగే వేరే ఇప్పుడు మీ మీద మీరు ప్రయోగం చేసుకుని చూసుకున్నారు, శాంతి యొక్క శక్తి, ప్రేమ యొక్క శక్తి, దాంతో ఎంతగా మీరు ఎన్ని రోజుల్లో బయటపడ్డారు ఆ సమస్య నుంచి మీకు అర్థమైపోయింది. అప్పుడు ఏం చేస్తారు, ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోపం చాలా చేసేవాళ్ళు, చాలా కోపిష్టి వ్యక్తులు ఉంటే వాళ్ళని శాంతపరచాలంటే, వాళ్ళ స్వభావం శాంతంగా చేయాలంటే మీరు ఎన్ని రోజులు వాళ్ళకి యోగదానం చేయాల్సి వస్తుంది, ఏ శక్తిని యోగదానం చేయాల్సి వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట, మెజర్ చేయగలుగుతారు. अच्छा, ओम शांति. शक्तिशाली अमृत वेले के लिए सारे दिन के लिए अटेंशन. उसमें कल बाबा ने बताया ना, मर्यादा के लकीर के अंदर ही देना है. आज बाबा कहते हैं अमृत वेले उठने से लेकर हर कर्म, हर संकल्प और हर वाणी में भी रेगुलर और पंक्चुअल, ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అమృత వేళ ఎప్పుడైతే లేస్తారో లేచిన దగ్గర నుంచి ప్రతి కర్మ, ప్రతి సంకల్పము, ప్రతి మాటలు ఎలా ఉండాలంటే రెగ్యులర్ గా ఉండాలి. ఏక్ బి పోల్ ऐसा ना निकले जो व्यर्थ हो. మాటలో రెగ్యులారిటీ అంటే ఒక్క మాట కూడా వ్యర్థమైన మాట రాకూడదు అన్నమాట మీ నోటి నుంచి. अमृत वेले से लेकर रात तक जो भी बाप ने श्रेष्ठ मत दी है उसी मत के अनुसार सारी दिनचर्या व्यतीत करते हो. మరి చెక్ చేసుకోవాలేంటి, అమృత వేళ నుంచి లేచిన దగ్గర నుంచి బాబా ఏదైతే శ్రేష్టమైనటువంటి మతాన్ని ఇచ్చారో దాని అనుసారంగా మొత్తం మీ దినచర్య అంతా ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే గడుపుతున్నారా చెక్ చేసుకోవాలి. उठना कैसे, चलना कैसे है, खाना कैसे है, कार्य व्यवहार कैसे करना है, सबके प्रति श्रेष्ठ मत मिली हुई है. లేచేటప్పుడు ఎలా లేవాలి, మరి నడుచుకునేటప్పుడు ఎలా నడవడికలో ఉండాలి, భోజనం ఎలా చేయాలి, పని చేసేటప్పుడు ఎలా చేయాలి, ప్రతి దాని గురించి ఒక్కొక్క కర్మ గురించి మీకు బాబా ద్వారా శ్రేష్ఠ మతం లభించింది. उसी श्रेष्ठ मत के प्रमाण हर कार्य करते हो. బాబా దినచర్యకి సంబంధించిన మొత్తం అన్ని శ్రేష్ఠ కర్మల యొక్క డైరెక్షన్స్ మనకు బాబా ఇచ్చారు. మరి వాటి అనుసారంగా మీరు కార్యాన్ని చేస్తున్నారా చెక్ చేసుకోండి. अमृत वेले से लेकर हर कर्म में चेक करो कि सुकर्म किया व व्यर्थ कर्म किया व कोई विकर्म नहीं किया. कितना कर्मों की गुह्य गति बाबा बच्चों को समझा रहे हैं. అమృత వేళ నుంచి ఏం చెక్ చేసుకోవాలంటాం, మీరు సుకర్మలు చేశారా, వ్యర్థ కర్మలు చేశారా, లేదా ఏదైనా వికర్మలు కూడా ఈ రోజు నాతో జరిగిందా చెక్ చేసుకోండి. సుకర్మ అర్థాత్ శ్రీమత్ కే ఆధార్ పర్ కర్మ కర్మ. డెఫినేషన్ చెప్తున్నారు, దేన్ని ఏ రకంగా కేటగిరీలో మీరు టాలీ చేసుకోవాలి అని అంటే, సుకర్మ అంటే బాబా చెప్పినటువంటి శ్రీమతం ప్రకారంగా చేస్తే అది సుకర్మ. చూసుకోవాలి, श्रीमत के आधार पर किया हुआ कर्म स्वतः ही सुकर्म के खाते में जमा होता है. బాబా చెప్పిన శ్రీమతం ప్రకారంగా శ్రీమతం యొక్క ఆధారం పైన చేసినటువంటి కర్మ స్వతహగా సుకర్మ యొక్క ఖాతాలో జమ అవుతుంది. तो सुकर्म और विकर्म को चेक करने की विधि यह सहज है. మరి సుకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి చెక్ చేసుకోవడానికి సహజమైన విధి. బాబా का कहना मान करके श्रीमत प्रकार चले तो सुकर्म, श्रीमत के विरुद्ध चले तो विकर्म. इस विधि के प्रमाण सदा చెక్ करते रहो. ఈ పద్ధతిలో మీరు సదా మీరు చెక్ చేసుకుంటుండండి. अमृत वेले के उठने रात के सोने हर कर्म के लिए लगी हुई है. అమృత వేళ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీకు ప్రతి కర్మ యొక్క శ్రీమతము లభించి ఉందన్నమాట. अगर वैसे नहीं उठते
ना, उठना कैसे है, बैठना कैसे है, सब बताया हुआ है ना। अगर वैसे नहीं उठते तो अमृत वेले से श्रेष्ठ कर्म की श्रेष्ठ प्रारब्ध बना नहीं सकते. ఎలా లేవాలి, ఏం చేయాలి, ఎలా కూర్చోవాలి అన్ని చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక మీరు బాబా చెప్పిన విధంగా లేవటం లేదు అని అంటే అమృత వేల నుంచి ఏదైతే మీరు శ్రేష్ఠ కర్మల ప్రారంభం తయారు చేసుకోవాలో అది మీరు తయారు చేసుకోలేరు. అర్థాత్ వ్యర్థ और వికర్మ के त्यागी नहीं बन सकते. అంటే వ్యర్థము మరియు వికర్మల్ని త్యాగం చేసేవారిగా కాలేరు. तो इस संबंध का भी त्याग, व्यर्थ का भी त्याग करना पड़े. మరి సంబంధాలన్నిటినీ త్యాగం చేయాలంటున్నారు బాబా. వ్యర్థాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. कई समझते हैं कि कोई विक्रम तो किया नहीं, कोई भूल तो की नहीं, कोई ऐसा बोल तो बोला नहीं. लेकिन गुह्यता से समझना है और चेक करना है, ऊपर ऊपर से नहीं. लेकिन व्यर्थ बोल समर्थ बनने नहीं देंगे, अर्थात श्रेष्ठ भाग्यवान बनने नहीं देंगे. మరి వ్యర్థం యొక్క త్యాగం చేయాల్సి వస్తుంది. వ్యర్థాన్ని త్యాగం చేయలేదనుకోండి, చాలా మంది ఏమంటారు, మేమేం వికర్మ అయితే చేయలేదు కదా, మేమేమి తప్పు పనులు అయితే చేయలేదు కదా, మేమైతే చెడు మాటలు అయితే మాట్లాడలేదు కదా, కానీ మాటలు కూడా సమర్థవంతంగా మిమ్మల్ని తయారు కానివ్వవు. అంటే శ్రేష్టమైనటువంటి భాగ్యవంతులు మిమ్మల్ని తయారు కాదు. వ్యర్థం ఉంటే సమర్థత ఉండదు. అందుకే వ్యర్థం కూడా ఉండకూడదు. సాధారణంగా మాట్లాడలేదు కదా, నేను ఎవరికి బాధను పెట్టలేదు కదా, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, ఏం పొరపాటు చేయలేదు కదా, ఇవన్నీ ఒక వంతు. కానీ వేస్ట్ వచ్చిందంటే, ఇప్పుడు పెద్ద గంగాళంలో పాలు ఉన్నాయి, దాంట్లో ఒక డ్రాప్ విషయం వేసినా విషయమే అంటారు, దాని ఏమి పాలన అన్నారు కదా. అలాగే మీరు ఎంత మంచి పని చేయండి, ఎంత మంచి ఆలోచనలు ఆలోచించండి, ఒక వ్యర్థ సంకల్పం తీసుకొచ్చారు మనసులో అంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. प्रभाव तो पड़ता है ना, व्यर्थ का प्रभाव तो बहुत होता है. इसलिए व्यर्थ ना हो अपने लाइफ में, क्योंकि समर्थ बाप हमारा साथ है, समर्थ समय चल रहा है, तो समर्थ बनना है. समर्थ बन करके व्यर्थ को समाप्त करना है. अच्छा, ओम शांति. वरदान दिया है, तुमने हमें हर खुशी वरदान दिया है. मिट के भी पूरे करे फरमान वो सारे, मिट के भी पूरे करे फरमान वो सारे. तुमने किए पूरे अरमान हमारे, हम भी करे पूरे अरमान तुम्हारे. आगे बढ़ाने में
स्वीकार किया है, त्याग किया, सुख भरा संसार दिया है। दिल कहे कि तुम पे हो, दिल कहे कि तुम पे हो कुर्बान हम सारे, हम भी करें पूरे अरमान तुम्हारे। हाँ, हम भी करें पूरे अरमान तुम्हारे। तुमने किए पूरे अरमान हमारे, हम भी करें पूरे अरमान तुम्हारे। चिंता की चिता से निश्चिंत बनाया, खूबियों से तुमने हमें खूब सजाया। चिंता की चिता से निश्चिंत बनाया, खूबियों से तुमने हमें खूब सजाया। भाग्य है जो साथ में, ओ भाग्य है जो साथ में भगवान हमारे। भाग्य है जो साथ में भगवान हमारे, हम भी करें पूरे अरमान तुम्हारे। हम भी करें पूरे अरमान तुम्हारे। तुमने किए पूरे अरमान हमारे, हम भी करें पूरे अरमान तुम्हारे। हम भी करें पूरे